పడ్డానండి ప్రేమలో మరి టైటిల్ ఎంత బాగుందో ఈ సాంగ్ కూడా చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. ఆల్ ది బెస్ట్ వరుణ్, యు ఆర్ మచ్ అవైటెడ్ సక్సెస్ ఐ థింక్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ వీతిక చాలా బాగుంది పేరు. ఈ సినిమా గురించి డైరెక్టర్ని నిన్న కలిశాను ఇందాక, ఈ స్టోరీ చెప్పారు ఆయన, చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. అంత ప్యాషనేట్గా ఈ సినిమాని అంటే ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్లో చాలా రిచ్గా మలేషియాలో తీశారు, సాంగ్స్ చేశారు, మంచి టెక్నీషియన్స్ పెట్టారు, ప్రవీణ్ లాంటి ఎడిటర్, కుదూస్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ సాంగ్ చేసింది ప్రదీప్ ఆంథోనీ అంట. సో రవితేజకి ఫస్ట్ హిట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చేసింది ప్రదీప్ ఆంథోనీ. సో ఐ థింక్ హీఈస్ ఆల్సో కమింగ్ అగైన్ ఇన్ టు ద ట్రాక్. చాలా బాగుంది సినిమా, స్టోరీ బాగుంది, ప్రొడ్యూసర్ గారి ప్యాషన్ బాగుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ స్మాల్ ఫిలిం should become a big success in this new year. Thank you very much. And one more thing, ఈ సినిమాలో అరవింద్, మనందరికీ తెలిసిన అరవింద్ మెయిన్ విలన్గా చేస్తున్నాడు. సో తన ద్వారా ఈ సినిమా గురించి నాకు ఎక్కువ ఇన్పుట్ తెలుస్తూ ఉండేది, ఈ సినిమా గురించి చెప్తూ ఉండేవాడు, ఈ ట్రైలర్ చూడమని చెప్పేవాడు. సో వాళ్ళు విజయవాడలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ఫాదరు, వాళ్ళ ఫాదరు. సో ఐ విష్ అరవింద్ ఆల్సో ఈ సినిమా తర్వాత ఇంకో మెట్టు ఎదగాలని, మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చర్కి హైలైట్ ఏంటంటే టైటిల్ సూపర్ టైటిల్. నాకు వరుణ్ అంటే ఎందుకు ఇష్టం అంటే, వరుణ్ మధ్యతరగతి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరికీ ఎప్పుడు ఫేవరెట్ హీరో. ఎందుకంటే అతనిలో ప్రెజెంట్నెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఒక మంచి సినిమాకి ఒక మంచి హీరో ఎంత అవసరమో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్న హీరో వరుణ్. వరుణ్ నటించిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకు అన్నిటికంటే కావాల్సింది ఏమిటంటే ప్రొడ్యూసర్. ఒక ప్రొడ్యూసర్ డెబ్యూగా వచ్చారంటే, మా వంశంలో సినిమాలో ఒక అమ్ముల పొదిలో ఒక వెపన్ వచ్చినట్టు ఆయన్ని మనం కీపప్ చేసి సక్సెస్ చేసుకుంటే మనకి ఒక కొత్త ప్రొడ్యూసర్ వస్తాడు, జీవితానికి, సినిమా జీవితానికి కొత్త లైఫ్ వస్తుంది. అలాంటి ప్రొడ్యూసర్ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకుంటూ, మా సోదరుడు డైరెక్టర్, అన్నిటికంటే డైరెక్టర్ ముందు చెప్పే ముందు నేను భీమ్నేని శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన సినిమాలు కానీ ఆయన సింప్లిసిటీ ఎప్పుడూ కూడా నాకు నచ్చిన సింప్లిసిటీ ఆయనలో ఉంది. అందుకని ప్రతి వాళ్ళు చెప్తుంటారు, కోటరామకృష్ణ గారు భీమ్నేని శ్రీనివాస్ గారిని చూస్తే మిమ్మల్ని చూసినట్టే ఉంది, మిమ్మల్ని చూస్తే భీమ్నేని శ్రీనివాస్ గారిని చూసినట్టు ఉందండి. అలాంటి చేతి కింద నుంచి వచ్చిన డైరెక్టర్ తప్పకుండా సూపర్ 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 హిట్ చేస్తారు, హిట్ చేయాలని నా ఉద్దేశం. ఇలాంటప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చిన మా నరేష్ అని ఎందుకంటామంటే, ఈవి సత్యనారాయణ గారి అబ్బాయి అంటే మాకు అబ్బాయి. మన తెలంగాణ లేని లోటు ఇప్పుడు దాకా తీరలేదు అనుకున్నాం, అలాంటి లోటు తీర్చడానికి వచ్చాడు మా అల్లరి నరేష్, అల్లరి చేయకుండా. అందుకని ఈ సినిమా అన్ని విధాలా కూడా చక్కగా మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అందులోకి ఎప్పుడు కూడా సక్సెస్ ఏంటంటే సినిమాకి న్యూ హీరోయిన్, అది మన తెలుగు హీరోయిన్, గ్రేట్ మనం. అందుకని మన కొత్త హీరోయిన్, తెలుగు హీరోయిన్కి అందరూ చప్పట్లు కొట్టి విష్ చేయాలి అందరూ. సో ఇంకొకటి మెయిన్, ఈ సినిమాకి మెయిన్ నేను విష్ చేసేది ఏంటంటే, మా అరవింద్ ఎన్నో సినిమాల నుంచి, మా అరవింద్ దగ్గర నుంచి ఎన్నో మంచి క్యారెక్టర్ చేసి ఒక స్థానం సంపాదించాడు. ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు ఆయనకి మెయిన్ విలన్ ఇచ్చారు. అందుకని మన వరుణ్ ప్రొడ్యూసర్ గారు ఈ షాడోలో మా అరవింద్ తప్పకుండా మెయిన్ హీరోగా నిలబడతాడు, నెంబర్ 1 విలన్గా అవుతాడని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ కూడా అరవింద్ని కూడా విష్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. అల్లరి నరేష్ గారు, ఇప్పుడు ఈరోజు సినిమా టైటిల్ ఏంటి? పడ్డానండి ప్రేమలో. మరి రియలీ ఎన్నాళ్ళకి ఎప్పుడు ఏంటి కదా? మిమ్మల్ని జబర్దస్త్లో చూసినప్పుడు. మీరు మా చిలిపి అని తెలుసు, ఇప్పుడు ఇంకా ప్రూవ్ చేశారు. అసలు టూ మచ్. కానీ చెప్పండి. అదే నిజం చెప్తున్నానండి. రాగానే హెల్ప్ చేశారు, అప్పుడు టచ్ చేశారు, ఇప్పుడు ఒకటి టచ్ చేస్తున్నారు. టూ మచ్. అది కాదు, ఇప్పుడే సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో,
మీరు ఇట్లాంటి వాటిలో ఇరికిచ్చారంటే ఇంకా డిలే అవుతుంది, వదిలేయండి. ఆయన స్వయంగా ఈ సంవత్సరం పెళ్లి కొడుకో చూడ నరేష్ని. రియలీ సూపర్, కంగ్రాచులేషన్స్. అంటే మ్యాచెస్ చూస్తున్నారనమాట. మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందా లేకపోతే ఎట్ టు బి అంటే మీరు ముందుగానే ప్రేమలో పడి అలాంటివి ఏమన్నా? లేదండి, అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడైనా మొట్టమొదటిసారి ప్రేమలో అయితే పడుంటారు. ఇప్పుడొకప్పుడు చిన్నప్పుడు పడితే ప్రేమలో అంటారు. ఎందుకంటే ఫస్ట్ లవ్ ఇస్ ఫస్ట్ లవ్. చిన్నప్పుడు పడినప్పుడు ప్రేమలో ఇంత అంటారు, అల్లరి- పెద్దయిన తర్వాత పడితేనే ప్రేమ అంటారండి. నేను నమ్మను, ఎవరు నమ్మరు. ఇంత అల్లరి చేసే నరేష్ ఇప్పటివరకు ప్రేమలో పడలేదు అంటే ఎవరు ఒప్పుకుంటారు? పోనీ ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ మాకు వద్దు, కానీ ప్రేమలో పడ్డారు ఓకే, అది క్లారిటీ ఉంది నాకు. దెబ్బలు ఏమైనా తగిలాయా? అసలు పడలేదంటే దెబ్బలు ఎలా తగులుతాయి? ఒప్పుకోట్లంటే దెబ్బలు తగిలే ఉంటాయి. ఓకే సరే, ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాస్ గారు అడగకుండానే మైక్ తీసుకుని ఇప్పుడు అడుగుతాను. మీరు మీ కథా స్క్రీన్ ప్లే ఏంటి? పడ్డానండి ప్రేమలో మరి అనుకున్నప్పుడు. ఆల్రెడీ ఆయనకు పెళ్ళి అయింది, ఒక పాప కూడా ఉంది. చిచ్చులు పెట్టద్దు అలాంటి. అయితే ఆయన చూసారా? wife గురించి అడుగుతున్నానండి బాబు. ఆయన గురించి నేను ప్రొటెక్టివ్గా ఉన్నాను, నా గురించి ఆయన ప్రొటెక్టివ్గా ఉన్నాడు. మేమిద్దరం చాలా అండర్స్టాండింగ్తో ఉన్నాం. బాగుంది, మ్యూచువల్ అడ్మిరేషన్ క్లబ్ మీ ఇద్దరిది మాకు తెలుసు ఆల్రెడీ. బట్ మిస్సెస్ భీమినేని శ్రీనివాస్ గారి గురించి. ఇది మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్ కాదు. ఇప్పుడు లవ్వే కదా, ఒప్పుకోండి. లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ లవ్. అంతే అంతే. సో ఏమైనా కథా స్క్రీన్ ప్లే లాంటివి ఏమైనా జరిగాయా లేదా సింపుల్గా? ఏం లేదండి, నేను టీ కృష్ణ గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఈతరం ఫిలిమ్స్లో వర్క్ చేసేవాడిని. పోకూరి బాబురావు నా వర్కింగ్ స్టైలు, క్యారెక్టరు ఆయనకి పర్సనల్గా నచ్చడంతో వాళ్ళ సిస్టర్ డాటర్ అనమాట మా మిస్సెస్ సునీత. ఓకే. సో వాళ్ళ మేనగోళ్ళు పోకూరి బాబురావుకి. సో ఆయన ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. సో మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అప్పుడప్పుడు ఖర్చు చేస్తుందండి మైకు. అబద్ధం చెప్తున్నారని వార్నింగ్ అనమాట అది. అవునా? అంటే మీరు ఇందాక ఎన్నిసార్లు అబద్ధం చెప్తే మిమ్మల్ని అనవసరంగా బుక్ అయిపోయినా. చెప్పండి. సో ఇది 100% కరెక్ట్ అండి. సో అరేంజ్డ్ మ్యారేజ్, అలా మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో మ్యారేజ్ తర్వాత లవ్వే, ప్రేమలో పడ్డాం. సూపర్. సో శ్రీనివాస్ గారు, సునీత గారు, మీరు రోజు ప్రేమలో పడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దశరథ్ గారు, మీరు ఏంటి చెమటలు తోడుచుకుంటున్నారా ఇందాక నుంచి? చెప్పండి. ఏం చెప్పండి. అమ్మ సైలెంట్గా ఉండే వాళ్ళ దగ్గరే భయంకరమైన బాంబు ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. చెప్పండి. పడ్డానండి ప్రేమలో మరి అని ఎప్పుడు అనుకున్నారు? నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు. అవునా? అంతే, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. మీ సినిమాలు ఎంత బాగుంటాయి, లవ్ స్టోరీ స్పెషలిస్ట్. మీరు ఇంత సింపుల్గా చెప్తే ఏం బాగుంది? సింపుల్ అయినా అదే ట్రూ. అంతేనా? సార్ మీరు ఇలా అడిగితే ఎవరు కమిట్ అవ్వరు అండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ వెళ్తూ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉంటారు. అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కోటింగ్ రెడీ అయిపోతుంది కాబట్టి ఎవరు కమిట్ అవ్వరు, మీకు దొరకరు. అయ్యయ్యో, నా వరకు దిస్ ఇస్ ట్రూ. ఏమి అబద్ధమే లేదు. నేను 100% లైవ్ లో ఉన్నా లేకపోయినా ఇదే ట్రూ. సో స్వీట్ దశరథ్ గారు. అసలు ఏమిటి అసలు? ఓకే సర్లేండి. రామకృష్ణ గారు, మైక్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారా? ఐఎమ్ సో గ్లాడ్. మైక్ వస్తుందని తెలిసి. ఓకే, పోనీ మీరు పడ్డానండి ప్రేమలో మరి అని ఎప్పుడు అనుకున్నారు? ఆ విషయం తర్వాత నేను బోల్డ్ అడగాలి. చెప్పండి ఫస్ట్. ఒక విషయం చెప్పాలి. నేను ఒక ప్రేమలో పడ్డాను. ఓకే. ప్రేమించాను. వావ్. ఇద్దరం ఇష్టపడ్డాం. కానీ ఒకటి జరిగింది, పెళ్ళి. మా ఇద్దరికి పెళ్లి జరిగింది. మీ ఇద్దరికే కదా? సూపర్. అందుకని నా మిస్సెస్ మీ ఇద్దరం లవ్ చేస్తే పెళ్లి చేసుకున్నాం. వావ్. ఓకే. నేను కాలేజీ డేస్ నుంచి మంచి మంచి నాటకాలు అయ్యి ఆడేవాడిని. అప్పుడే చిన్న క్రేజ్ ఉండేది నాకు స్టేజీలో. అలాగే నా క్లాస్మేట్స్ అందరూ కూడా, నేను పెయింటర్ని కూడా, చాలామంది వచ్చి నా చుట్టూ కూర్చొని పెయింటింగ్ అది వేసేవారు. అందరూ లవర్ బాయ్ లవర్ బాయ్ లవర్ బాయ్ అనేవారు. ఓకే. ఆడపిల్ల ఎప్పుడు వస్తే అప్పుడే లవర్ బాయ్ అని వస్తుంది. కానీ చాలా ప్రేమలో పడేవాడిని. కానీ అన్నిటికంటే ఒక ప్రేమ మాత్రం నేను పక్కదోవ వెళ్ళడంలో పట్టించింది. అదేంటంటే నేను ఎప్పటికైనా సినిమాలోకి వెళ్ళాలి, పక్కదోవ పట్టకూడదని ప్రేమ నన్ను వేరే ప్రేమలో పడకుండా చేసింది. సో ఐ లైక్ మై వైఫ్, ఐ లైక్ మై ఫీల్డ్. ఈ రెండు నాకు వచ్చినాయి కాబట్టి నేను నాకు చక్కటి ప్రేమలో పడ్డాను.
వావ్, సో సినిమా ప్రేమలో పడ్డారనమాట. యా, ఎందుకంటే సినిమా అనేది అన్ని ప్రేమల కంటే మంచిది. కష్టాలు మరిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, లవ్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. గ్రేట్ ఎంటర్టైన్మెంట్. రెండే లైఫ్లు ఈ సమాజంలో గొప్పవి. ఒకటి సినిమా ఫీల్డ్, ఎందుకంటే ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. రెండు కాలేజీ లైఫ్. ఈ రెండు లైఫ్లో నేను ఎంజాయ్ చేశాను. వావ్, అమేజింగ్ అమేజింగ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు షేరింగ్ దాట్. అండ్ అమ్మ లవర్ బాయ్ దగ్గరకు వచ్చేసాను. నేను డిట్టోలు ఇక్కడ నడవవు. నా దట్ పప్పులు నెవర్ ఉడికింగ్స్. మ్యాటర్ ఏంటంటే చాలా మంది నా చెవులు కొరుకుతున్నారు ఇందాక నుంచి. వాళ్ళు అడగమన్నారు, వీళ్ళు అడగమన్నారని. మీరు వార్నింగ్ ఇస్తున్నారా? చూస్తే తెలుస్తుంది. చూసాము, దాని గురించే, సినిమా గురించే. ఫస్ట్ క్వశ్చన్ అక్కడే, తర్వాత ప్రేమలో గురించి మాట్లాడదాము. వితికా షేరు మీరు అహం అహం అంట, అది ఎలా ఉంది అని అడుగుతున్నారు. అంటే అది డైరెక్టర్ గారు చేపించారు కదా. దేవుడా, ఐఎమ్ సారీ. అందరూ అదే డిమాండ్ అంతే. సో హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రితికా? వితికాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వర్క్ చేయడం? It was very nice working with her. First of all, ఒక తెలుగు అమ్మాయి and లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది. అండ్ సో ఆటోమేటిక్గా ఒక కోస్టర్గా అంటే మైక్ ఆపేయమంటాడేమో నన్ను మాట్లాడడం. వెరీ వర్కింగ్ విత్ హర్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ప్రేమలో పడ్డారనమాట. సినిమా ప్రేమలో పడ్డాను. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళేది కాబట్టి సార్ కాలేజ్ డేస్ ప్రేమలో పడలేను, బట్ సినిమా ప్రేమలో పడ్డాను. అందరూ మీ ప్రేమలో పడుతూనే ఉన్నారు సినిమాలోంచి. మీరు ప్రేమలో ఎప్పుడు పడతారు? ఈ సినిమా హిట్ అయ్యాక పడతాను. ఈ లింక్ ఏమిట్రా బాబు? తప్పకుండా హిట్ అవుతుంది అంటే. I'm just trying to get a good film out. ఇప్పుడు నా ఫోకస్ అంతా ఒక మంచి సినిమా చేయాలి, ప్రేక్షకులకి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా ఇప్పుడు చేయాలని నేను దాని మీద ఫోకస్ చేసిన. ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ ఐ హోప్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా నరేష్ బ్రోలా చెప్పాలంటే ఆయన జబర్దస్త్ లో చూసి పడ్డారు, నేను ATM లో చూసి పడ్డాను. నేను Ali talkies. Thank you. మా చిలుపులు అందరూ అసలు టూ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్.